మనల్ని పెంటతో సమానంగా చూస్తున్నారు. వీళ్ళేమో కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు అంటున్నారు. సైన్యంలోకి వెళ్తే తెల్లదొరలు బూట్లు ఇస్తున్నారు. వీళ్ళేమో వాడికి వంగి వంగి దండాలు పెట్టాలంటున్నారు. వాళ్ళేమో వాళ్ళకి సమానంగా కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ అనే మూవీ చూసా. మూవీ స్టోరీ అయితే చాలా బాగుంది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ ఏంటో అనేది తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి స్టార్టింగ్లోనే ఒక పెద్దవిడ వాళ్ళ ఊరి పిల్లలకి జనాలందరికీ ఘోరహార అనే కథ అయితే చెప్తూ ఉంటుంది. దాంతో మన కెప్టెన్ మిల్లర్ వాంటెడ్ అని 10,000 రివార్డ్ ఇస్తామని అయితే పోస్టర్ కనిపిస్తుంది. దీంతో ఒక పెద్ద ఆయన అయితే పట్టుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, అతను రాజుగారి పక్కన ఉండే గుమస్తా. సో బ్రిటిష్ వాళ్ళు ఈ కెప్టెన్ మిల్లర్ని ఆ ఊర్లోకి వచ్చి తిన్ని అప్పచెప్తే డబ్బులు ఇస్తామని చెప్పి అందరిని అయితే అడుగుతారు. కొంతమంది ఆ ఊరు జనాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని కొట్టి ఈ కెప్టెన్ మిల్లర్ ఎక్కడ ఉన్నాడని అయితే అడుగుతూ ఉంటారు. సో మనోడి పేరు యాజిటీస్గా కెప్టెన్ మిల్లర్ అయితే కాదు, అగ్ని. సో ఈ అగ్ని పేరే కెప్టెన్ మిల్లర్. అసలు అగ్ని కెప్టెన్ మిల్లర్గా ఎందుకు మారాడు? సో అగ్ని వాళ్ళ ఊర్లో అయితే ఒక పెద్ద టెంపుల్ అయితే ఉంటుంది. ఇదైతే రాజుల కాలం నాటి టెంపుల్. సో ఈ టెంపుల్ నిర్మించింది కూడా వాళ్ళ పూర్వీకులే. కానీ ఇక్కడ రాజుల కాలంలో వీళ్ళైతే ఆ పూజారులకి గదిలోకి కూడా వెళ్తా కూడా అయితే గుడిని తాకడానికి కూడా అర్హత అయితే లేదు. సో ఒకరోజు యువరాణిని చూద్దామని మన అగ్ని ఆ ఊళ్ళో ఉన్న గుడికి అయితే వెళ్తాడు దొంగచాటుగా. సో అక్కడ ఉన్న రాజుగారు దగ్గర ఉండే మంత్రులకి ఇలా తెలిసిపోయి వాళ్ళని కొట్టడానికి అయితే వస్తారు. అప్పుడైతే యువరాణి కాపాడి బయటకైతే పంపించేద్ది. ఆ యువరాణి పేరు భానుమతి. సో భానుమతిని చూసిన అగ్ని ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి, మాట్లాడాలని అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతకే ఆ ఊర్లో గుమస్తాకి ఆ రాజుగారికి ఎవరో అలాగా జనం ఈ గుళ్ళో దూరారని తెలిసి వాళ్ళందరిని అయితే కొడతా ఉంటారు. సో ఈ భానుమతి ఏమో వాళ్ళని కొట్టొద్దని అయితే చెప్పిద్ది. కానీ ఎవరైతే వినరు. మనోడు అగ్ని వేరే వేషం వేసుకుని ఆ టెంపుల్లోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. ఇంతలో భానుమతి వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే భానుమతిని చంపేద్దాం అని చెప్పి అయితే ప్లాన్ చేస్తాడు. ఈ విషయం తెలిసిపోయి అంటే భానుమతి వేరే అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. ఈ విషయం వాళ్ళ బాబాయ్కి తెలిసిపోయి వాళ్ళు చంపేద్దాం అనుకుంటాడు, పరువు తక్కువ అని. సో చంపేద్దాం అనేసరికి ఈ మ్యాటర్ ఏమో మన అగ్నికి తెలిసి అగ్ని ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిని కాపాడి ఆ అబ్బాయికి అయితే అందజేస్తాడు. సో దాని తర్వాత మనకు ఒక క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుద్ది. అదే శివన్న. అంటే శివన్న క్యారెక్టర్ ఏంటంటే మన అగ్ని వాళ్ళ అన్నయ్య శివన్న. వాళ్ళ అన్నయ్య నక్సలైట్లోనూ కలిసిపోతాడు. ఎందుకంటే ఫ్రీడమ్ కోసం పోరాడడానికి అయితే అలా తిరుగుతూ ఉంటాడు. ఇంటికాడైతే ఉండవు, వీళ్ళ బాండింగ్ అయితే అసలు ఏమి ఉండదు. కానీ వాళ్ళ మమ్మీ అయితే చెప్తూ ఉంటుంది. సో అగ్ని ఏం చేస్తాడంటే మాకు రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదన్నా. సో నేనైతే ఇక్కడ మిలిటరీలో అయితే జాయిన్ అవుతాను. సో ఈ ఆర్మీ ఆఫీసర్గా జాయిన్ అవుతానే నాకు కొంచెం ఊళ్ళో రెస్పెక్ట్ అని ఉంటుంది. షూలు ఎట్టి ఎట్టి నేను బడాయిగా తిరుగుతానని అయితే చెప్తాడు. వద్దు వాళ్ళతో తిరగాలి, వ్యాపారానికి వచ్చిన వాళ్ళని అయితే శివన్న చెప్తాడు. కానీ ఎండో మనం ఇదివరకులా బానిసలను ఉన్నాం, ఇప్పుడు బానిసలను ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళకి బానిసలే, రాజులకి బానిసలని మనోడైతే ఒక ఆర్మీ క్యాంప్లో అయితే జాయిన్ అవుతాడు. సో ట్రైనింగ్ తీసుకుంటాడు. దాని తర్వాత అయితే వీళ్ళకి యూనిఫామ్లు ఇచ్చి మనోడు అగ్ని కాస్త కెప్టెన్ మిల్లర్గా అయితే మారుతాడు. ఈ కెప్టెన్ మిల్లర్గా మారాక ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే అవుతారు. ఒకడేమో షఫీ, దాని తర్వాత ఒకడు కొండయ్య. వీళ్ళిద్దరు అయితే ఫ్రెండ్స్గా మారుతారు. వీళ్ళ ముగ్గురు మంచి ట్రైనింగ్ తీసుకొని సెటిల్ అయిపోదాం, మంచి లైఫ్ రెస్పెక్ట్ వస్తుందని అయితే అనుకుంటారు. కానీ ఈ స్టోరీ మొత్తం ఈ పెద్ద అయిన బ్రిటిష్ వాళ్ళు చెప్తారు కదా అసలు ఆ కెప్టెన్ మిల్లర్ గురించి, ఆ కథ. సో ఇక్కడ ఒక గ్రూప్ని తీసుకుని అయితే అక్కడ జనరల్ అయితే తీసుకెళ్తాడు. అంటే వీళ్ళు షిప్ ఒడ్డిన మన ఇండియన్స్ అయితే బ్రిటిష్ వాళ్ళు రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి అని అయితే పోరాడుతుంటారు. కానీ వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చిన వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చింది ఈ ఇండియన్స్ని చంపడానికి. సో ఈ చంపడం వాళ్ళ చేతుల ద్వారానే గన్నలు అప్పించి చంపడం అనేది జరుగుతుంది. సో దీంతో ఈ షఫీ, ఈ మిల్లర్ ఇంకా కొండయ్య ఈ ముగ్గురు అయితే చాలా బాధపడతారు. ఈ బాధపడి దాంట్లో ఒక వ్యక్తి అయితే చనిపోతాడు సూసైడ్ చేసుకొని. మన చేతుల ద్వారా నేనే చంపేసుకుంటున్నా, మన ఇండియన్స్ అని చంపేసుకుంటాడు. సో ఆ రోజు టీంకి కెప్టెన్గా ఉన్న జనరల్ని అయితే మన కెప్టెన్ మిల్లర్ అయితే చంపేస్తాడు. చంపేసి షఫీ ఏమో ఇక్కడి నుంచి వెళ్ళిపో, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని వదలరు, ఖచ్చితంగా చంపేస్తారని అయితే చెప్తాడు. సో అది చంపేసిన తర్వాత వారి ఊరికి అయితే వెళ్తాడు అగ్ని. కానీ అక్కడ మిల్లర్ని అయితే వాళ్ళ ఊళ్ళో అంతా వెళ్ళేస్తారు. నువ్వు రాక ఇంకా నీ వాళ్ళు ఈ గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయని అయితే చెప్తారు. ఒక అటవీ ప్రాంతంలో కొంతమంది దొంగల మూట బ్రిటిష్ వాళ్ళ దగ్గర గన్నులు అయితే దెబ్బేస్తారు. ఆ గన్నులు దెబ్బేశాక ఆ టీంలో అయితే సరిగ్గా ఎవరికి కాల్చడం రాదు. కానీ మనోడు 20 అడుగులు ముందు 50 అడుగులు 100 మీటర్ల దూరం నుంచి అయినా కాల్చి ఆ బ్రిటిష్ వాళ్ళందరినీ చంపేస్తాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనోడు ట్రైనింగ్ తీసుకున్నాడు కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళని చంపేసి ఆ నక్సలైట్ల టీంలో అయితే జాయిన్ అవుతాడు ఆ దొంగల మూటలు. దానికైతే
ఒక మేలి ముసుగు అయితే దొరికిద్ది. ఆ మేలి ముసుగు ఏంటని అయితే కనుక్కుంటూ ఉంటారు. దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిద్ది. బ్రిటిష్ వాళ్ళు అయితే కాలుస్తారు మనోడిని. కాల్చిన వెంటనే మనోడిని ఒక హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్ళాక అక్కడైతే ట్రీట్మెంట్ చేస్తది. ఆ ట్రీట్మెంట్ చేసేది కూడా ఎవరో కాదు భానుమతి. భానుమతికేమో అక్కడ ఒక సంఘ నాయకుడైతే ఉంటాడు. ఆ సంఘంలో నాయకుడికేమో శివన్న అయితే తెలుసు. శివన్న ఎవరో కాదు వీళ్ళ అన్నయ్యే కదా! మిల్లర్ ఆళ్ళ అన్నయ్యే కదా! సో వాళ్ళ అన్నయ్య గురించి అయితే గొప్పగా చెప్తాడు. అక్కడే ఒక చిక్కుముడైతే వస్తది. ఎందుకంటే వీళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్‌లో ఘోరహరుడు అనే విగ్రహం అయితే ఉంటది. ఇదేం బ్రిటిష్ వాళ్ళకి ఎవరో లీక్ చేస్తారు. వాళ్ళొచ్చి ఆ విగ్రహాన్ని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంతలో ఈ రాజు అది మన పూర్వతాల నుంచి వస్తున్న ఆచారం. ఆ విగ్రహం మన దగ్గర ఉండాలి. దీన్ని దొంగలించడానికి దొంగ ఎవరైనా ఉన్నారా అని అయితే అడుగుతాడు. సో అడిగిన వెంటనే ఆ దొంగ ఎవరో కాదు శివన్న ఆళ్ళ తమ్ముడైతే చేయగలడు అగ్ని అని అయితే చెప్తాడు. సో దీనికోసం బేరం అయితే వస్తాడు. ఇక్కడైతే ఒక అమ్మాయి అయితే పరిచయం అవుద్ది. తను కూడా నక్సలైట్లు ఎందుకు నువ్వు మంచిగా చదువుకొని ఏదో ఒకటి చేసుకొని పెళ్లి చేసేసుకొని అయితే మన మిల్లర్ అయితే చెప్తాడు. కానీ ఆ అమ్మాయి వినదు. అంతలో ఈ రాజుగారి పక్కన ఉండే వాళ్ళ కొడుకైతే వచ్చి బేరం అయితే ఆడతాడు. మన ఊరు పరువు అయితే ఇప్పుడు మన చేతిలోనే ఉంది. దాన్ని నువ్వే కాపాడాలని అయితే చెప్తాడు. దీంతో ఆ గవర్నర్ కొడుకైతే దీన్ని తీసుకెళ్ళడానికైతే వస్తాడు. తీసుకెళ్తుండగా ట్రక్కులో మనోళ్ళు వేటాడి ఆ ట్రక్కులన్నిటిని నాశనం చేసి దాంట్లో ఉన్న ఘోరహరిని అయితే మన హీరో అయితే తీసుకుంటాడు. ఈయన్ని చంపేస్తాడు గవర్నర్ ఆళ్ళ కొడుకుని. చంపేసి అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని పట్టుకొని అయితే పారిపోతాడు. గుంట నక్కల్లా కాచుకుంటున్నాడు అనేది ఒక డైలాగ్ ఉంటది. కానీ మనోడు అవసరానికి ఆ ఊరిని కాపాడడానికి ఇలా చేస్తూ ఉంటాడు. దీంతో ఈ విషయం అయితే ఆ గవర్నర్‌కి అయితే తెలిసిపోయింది. నా కొడుకు చనిపోయాడు. ఆ విగ్రహం కూడా మిస్ అయింది. ఇదంతా మీరే చేశారని అయితే రాజుగారిని పిలిపిస్తాడు. సో ఆ ఊరి జనాన్ని కూడా కొట్టి గట్టిగా అయితే అడుగుతాడు. ఎక్కడుంది ఆ విగ్రహం? ఆ మిల్లర్ ఎక్కడున్నాడని అయితే ట్రేస్ చేస్తారు. ఆ మిల్లర్ ఏమో గ్యాంగ్టక్ సంథింగ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. చాలా దూరం వెళ్ళిపోతాడు. అక్కడ ఏమో ఈళ్ళు కొంచెం ఐఎస్ఐ ద్వారా అయితే ఇయన్నీ ఇన్సిడెంట్లు అయితే జరుగుతూ ఉంటాయి. టెక్నికల్‌గా అయితే అప్పుడు పెద్ద లేదు కాబట్టి తెలుసుకుంటారు. ఇలా ఊళ్ళో ఇలా జరుగుతుందని అయితే చెప్తారు. దాని తర్వాత ఘోరహరుడు గురించి ఒక సాంగ్ అయితే ఉంటది. శివన్న మన అగ్ని అయితే డాన్స్ అయితే ఏస్తారు. ఇంతలో శివన్నని పట్టుకోవడానికి పోలీసులు అయితే వస్తూ ఉంటారు. అంటే ఆర్మీ ఆఫీసర్లు. సో ఆ తోపులాటలో అయితే ఆళ్ళ అమ్మ కింద పడిపోద్ది. నెత్తికైతే ఒక రాయి తగిలి చనిపోద్ది. సో దీంతో మనోడైతే బాధపడి ఆ స్టోరీని అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇక్కడ వీళ్ళు ఒక ప్లానింగ్ అయితే ఏస్తారు. అంటే ఊళ్ళో వాళ్ళందరినీ ఎక్కడ దాచాలా అని. సో ఎలాగైనా ఈ గుడికి ఒక రహస్య ద్వారం ఉందని అయితే హీరోయిన్ అయితే చెప్పిద్ది. ఈడేమో పగతో మిల్లర్ ఎప్పుడు వస్తాడని అయితే చూస్తాడు. ఊరిని అంతా జనాల్ని అందరినీ కొడుతూ ఉంటాడు. ఇక మన హీరోకి మండి ఆ గన్నలట్టుకొని అయితే వచ్చి అందరినీ కాల్చి చంపేస్తాడు. దీంతో ఈ రాజుగారికి అయితే వీళ్ళని ఎలాగా జనాల్ని గుడి లోపలికి రానివ్వకూడదు. సో ఆ విగ్రహం అయితే దొరికింది కదా వాళ్ళని చంపేయండి అన్నట్టు అయితే చెప్తాడు. సో ఈ విషయాలన్నీ అక్కడ కెప్టెన్ మిల్లర్‌కి అయితే మొత్తం చెప్పేస్తాడు. నేనుండగా ఈ ఎలాగా జనం గుడి లోపలికి వెళ్ళకూడదని అయితే ప్లాన్ ఏస్తాడు. కానీ ఈ భానుమతి కూడా ఆళ్ళ బాబాయినైతే చంపేస్తది. వీళ్ళని లోపల ఉంచితేనే సేఫు. 700 మంది పైగా జనాలొస్తారు ఇక్కడ ఆర్మీ. సో ఈ ఆర్మీ అంతా నేను ఎదుర్కోలేనని చెప్పి ఆ గుడికైతే పర్మిషన్ కానీ ఇవ్వరు. కానీ ఈళ్ళందరిని చంపి ఆ గుడిలోకైతే హీరో తీసుకెళ్తాడు. సో ఇంతకీ శివన్న కూడా ఒక రివ్యూలో అయితే ఉంటది. శివన్న ఏంటంటే కెప్టెన్ మిల్లర్ గురించి వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. సో శివన్న ఆచూకీ ఆ మేలు ముసుగు ఎవరిదనేది వీళ్ళని వెతుకుతూ ఉంటారు. ఇక మన మిల్లర్ ఆ ఊరికి కొంతమందిని చంపిన పోలీస్ ఆఫీసర్‌ని ఒక్కో స్తంభానికైతే కట్టేసి 700 మంది వచ్చే దగ్గరలోగా అయితే మనోడు కాల్చి చంపేస్తాడు. సో కాల్చి చంపేసరికి షఫీ, మన మిల్లర్ ఇద్దరు ఒకేసారి ట్రైనింగ్ తీసుకుంటారు కదా! దీనికి సహాయంగా షఫీ కూడా పనిచేస్తాడు. దాని తర్వాత అన్నీ కోల్పోతున్న టైంలో శివన్న అయితే వస్తాడు. శివన్న కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసే వ్యక్తి కదా! సో శివన్న కూడా పోరాటం చేసి ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ ఆర్మీ ఆఫీసర్లందరిని అయితే చంపేస్తారు. సో వీళ్ళు ముగ్గురు అంటారు నేను ఇది ఎప్పటినుంచో చేయాలి. కానీ నేను ఇలాగా తెలియకుండా చేస్తున్నాను. నువ్వు తెలిసి చేస్తున్నావు. సో అని చెప్పి ఘోరహరుడు ఉంటాడు కదా! ఎప్పటికీ లేని కలయిలో గుళ్ళోకైతే చూడాలి. ఆ ఘోరహరుడు ఎలా ఉంటాడో చూడాలి. కానీ వీళ్ళ పూర్వతం నుంచి ఒక స్టోరీ అయితే ఉంటది. అంటే వీళ్ళకి ఆ రాయి కోసం దొంగలించడానికి చాలామంది వ్యక్తులు వస్తుంటారు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఘోరహరుడు అనే మానవుడే వీళ్ళందరినీ చంపేసి ఆ యుద్ధాన్ని ఆపేసి ఆ మహారాజు గారు ఈ ఘోరహరుడు అనే విగ్రహాన్ని అయితే తయారు చేసి దేవాలయాన్ని అయితే కట్టిస్తారు వాళ్ళ జాతి వాళ్ళకి. సో వాళ్ళంతా దేవుళ్ళ కొలుచుకునే వ్యక్తిని చూడడానికి ఇలా అనర్హులు. అది ఎలా చేశారనేది ఈ స్టోరీ మూవీ స్టోరీ మొత్తం. సో ఈ విషయం మొత్తం క్రాంతికి తెలుసా అని అయితే చెప్తుంటారు. అసలు ఈ క్రాంతి అనేది ఎవరనేది అసలు రివీల్ అయితే చేయలే. ఫైనల్‌గా అయితే ఇక్కడికైతే ఎండింగ్ అవుద్ది మూవీ అనేది. సో మూవీ స్టోరీ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే ఒక మిథ
సో ఇది ఒక హిస్టరీ మూవీ. తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది మూవీ స్టోరీలో. సో మీలో ఎంతమంది ఈ మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.